హాయ్ ఫ్రెండ్స్, మరో పూజా వీడియోతో మీ ముందుకు వచ్చేసింది విజయాస్ అమ్మ వంటిల్లు. మనము దసరా నవరాత్రులలో పూజ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నామండి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ దసరాలో అమ్మవారిని 9 రోజులు 9 రూపాల్లో 9 అలంకారాల్లో అలంకరించుకొని 9 నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తామండి. ముందుగా మనము అమ్మవారిని ఎన్ని రోజులు పూజించుకోవాలి అనేది ముందుగా మీరు నిర్ణయం తీసుకోండి. అంటే 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల అనేది నిర్ణయం తీసుకోండి. దేవీ నవరాత్రుల్లో ముందుగా అమ్మవారి విగ్రహం కానీ ఏదైనా పటం కానీ ఉంటే మంచిదండి. అది లేకపోతే శివ కుటుంబం ఉండే పటాన్ని పెట్టుకొని తమలపాకు మీద పసుపు గౌరీదేవిని చేసుకొని పూజ చేసుకోవచ్చండి. ఎన్ని పూజలు చేసుకున్నా ముందు విఘ్నేశ్వరుని పూజ ఉండాలి కాబట్టి తప్పనిసరిగా పసుపు వినాయకుడిని కానీ విఘ్నేశ్వరుడి విగ్రహం కానీ తప్పనిసరిగా ఉంచుకోండి. ముందుగా వినాయకుడి అష్టోత్తరము చేసుకొని వినాయకుడి పూజ అయిన తర్వాతే ఆ తల్లిని మనము పూజించుకోవాలి. ఈ పూజలో మీరు కొన్ని నియమాలను మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. ఇది మనము అమ్మవారి పూజ కాబట్టి నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అంటే శుభ్రతకు శుచికి ప్రాధాన్యత ఇవ్వాలండి. ప్రతిరోజు తలస్నానం చేయాలి. అలాగే ఇంటిని ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. ధూపం వేసుకోవాలి. మైల సోకకుండా ఉండాలండి. అశుచి అనేది ఇంట్లో ఉండకుండా ఉండాలి. ఆ వీలును పట్టే మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలా అనేది నిర్ణయించుకోండి. ఇప్పుడు అమ్మవారిని ఎక్కడ ప్రతిష్ఠించి పూజ చేయాలనుకున్నామో అక్కడ శుభ్రపరచుకొని పసుపుతో అలికి బియ్యపిండితోడి అష్టదళ పద్మాన్ని వేసి అక్కడ మీరు అమ్మవారి పీఠాన్ని అమర్చి ఆ పీఠాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఒక ఎర్రని రవికల ముక్కని పరుచుకొని కొత్తదిగా ఉండాలండి. దాని మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహమా పటమా లేకపోతే పసుపు గౌరీ దేవ అనేది నిర్ణయించుకొని వాటిని ప్రతిష్ఠించుకొని ముందుగా బొట్లు పెట్టి పూలతోటి మీరు అందంగా అలంకరించుకోవచ్చండి. అయితే అమ్మవారి నైవేద్యాల్లో తప్పనిసరిగా వడపప్పు, పానకము, బెల్లంతో చేసిన పొంగలి కానీ పాయసం కానీ ఏదైనా తప్పనిసరిగా ఉండాలండి. 2 పూటలా దీపారాధన చేయాలండి. ఒక పూట చేశాం కదా అని అనుకోకూడదు. ఉదయము సాయంకాలము కూడా దీపారాధన చేయాలండి. సాయంకాలం పూట మీరు పండుని నైవేద్యం పెట్టినా పర్వాలేదు. అలాగే ప్రతిరోజు తప్పనిసరిగా లలితా సహస్రనామాన్ని చదువుకోవాలి. కనీసము వినాలి అండి. ప్రతిరోజు కూడా మీరు తలస్నానం చేసి కాళ్లకు పసుపు పూసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు గాజు గ్లాసులు వేసుకొని తలలో పూలు పెట్టుకొని నిండు ముత్తైదుల్లాగా ఉండాలండి. ఈ అలంకరణ అంటే ఆ తల్లికి చాలా ఇష్టమండి. ఆ తల్లి మనల్ని తొందరగా అనుగ్రహిస్తుందండి. అలాగే ఆ తల్లికి కుంకుమన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ 9 రోజులు మీరు ఏ అష్టోత్తరం చదువుకున్నా ఆ తల్లిని కుంకుమతోటి పూజించుకోండి. ఆ కుంకుమని ప్రసాదంగా తీసుకోండి. అలాగే మీరు ముందుగా దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన 3, 5, 9 ఉండేటట్టుగా చూసుకోండి. ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ తల్లికి నిమ్మకాయల మాలను వేసుకోండి. ముందుగా దీపారాధన చేసుకొని దీపాన్ని పూజించుకోవాలండి. దీపారాధన చేస్తే దీపాలను ముందుగా పూజించామనుకోండి సకల దేవతలను ఆహ్వానించి పూజించినట్టే. అలాగే గోత్రనామాలతో సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం చెప్పుకోలేని వాళ్ళు అసలు గోత్రనామాలు సంకల్పము అంటే ఎవరు పూజ చేస్తున్నారు, నేను పలానా నేను మీ పేరు చెప్పుకోండి. మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళో చెప్పుకొని నేను పూజ చేస్తున్నాను తల్లి అనని ఆ తల్లికి విన్నవించుకోండి. ఈ విధంగా ఆ తల్లిని ప్రతిరోజు కూడా కుంకుమతోటి పూజ చేసుకొని ప్రతిరోజు కూడా నిత్యము నూతన అలంకారాలు చేసి ఆ తల్లిని నైవేద్యాలతో పూజలతో ఆ తల్లిని గనక మనము పూజించామంటే మనము తొందరగా ప్రసన్నమవుతుందండి. అలాగే ఆ తల్లిని మీరు అభిషేకించాలి అనుకుంటే మీ దగ్గర ఒక విగ్రహం ఉందనుకోండి. ముందుగా విగ్రహాన్ని పసుపు నీళ్లతోటి శుభ్రపరుచుకొని తర్వాత శుద్ధ జలాలతో శుభ్రపరుచుకొని ఆ తర్వాత పసుపు కుంకుమ గంధములలో మీరు పన్నీటిని వేసి ఆ తల్లిని మీరు ముందుగా అభిషేకించుకోవాలి. ఆ తర్వాత శుద్ధ జలాలతో విగ్రహాన్ని శుభ్రపరిచి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు.
ఆ తల్లికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టమండి. అలాగే సుగంధ ద్రవ్యాలతో మీరు పూజను చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణిని వేసి ఇంటిని శుభ్రపరచండి. తర్వాత కర్పూర హారతి ఇచ్చేటప్పుడు మీకు వచ్చిన పాటలని పాడుకోండి. ఆ తల్లి పాటలకు కూడా పరవశించిపోతుందండి. అందుకని మీకు వచ్చిన పాటలు పాడుకోండి. 2 పూటలా అమ్మవారికి పూజ చేయండి. అలంకరణలు బాగున్నాయి కదా అనని ముందు రోజు పూలని అలంకరణని అలానే ఉంచకూడదండి. ఏ రోజు అలంకరణ ఆ రోజే చేయాలి. ఏ రోజు పూలు ఆ రోజే పెట్టుకోవాలి. ఏ రోజు దీపాలను ఆ రోజే వెలిగించుకోవాలండి. దీపాలను శుభ్రంగా కడుక్కొని కొత్త ఒత్తులను వేసుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ ఆ తల్లిని పూజించండి. కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోండి. మీకు నచ్చిన పాటలన్నీ పాడుకోండి. అలాగే లలితా సహస్రనామాన్ని, దేవీ ఖడ్గమాలని, ఆ తల్లికి సంబంధించిన అన్ని అష్టోత్తరాలని చదువుకొని ఆ తల్లిని పూజించండి. అయితే ఈ 9 రోజులు కొన్ని నియమాలను పాటించాలండి. అశుచి భోజనం చేయకూడదండి. వంటలలో ఉల్లిపాయను అంటే ఎర్రగడ్డను వాడొద్దండి. శాకాహారాన్ని భోజనం చేయండి.